ఏంటిది? ఏం జరుగుతుంది? గతం గుర్తుకు రావాలని ఎంతో ఆరాటపడ్డాను. ప్రేమ మూలంగానే నాకు గతం గుర్తొచ్చింది. కానీ ప్రేమే నా జీవితంలో నుంచి గతం అయిపోయేలా ఉంది. నేనేం కోరుకున్నాను? ఏం జరుగుతుంది? ప్రేమలో ఇంత స్వార్థమా? డబ్బు కోసం ఇంతగా మారిపోతుందా? వేరే ప్రాపర్టీ అమ్మేసి మీకోసం జూబ్లీ హిల్స్లో రికార్డింగ్ థియేటర్ కొని దానికి ప్రేమాలయం అని పేరు పెట్టి మీకు గిఫ్ట్గా పంపించారు మేడం. ప్రణయ్, నేనే తప్పు చేయలేదు ప్రణయ్. నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆ కళై రాజే కావాలని ఇదంతా చేస్తున్నాడు. నాకు అసలే పాపం తెలియదు ప్రణయ్. ఏంటివి? ఈ కాగితాల ఖరీదు ఎంత ఉంటుందో నీకు తెలుసు అనుకుంటాను. ఇంత ఖరీదైన ప్రాపర్టీని నీ పేరు మీద రిజిస్టర్ చేయించడానికి ఆ కళైరాజు ఏమన్నా వెర్రివాడా? నిజంగా మీ జీవితంలో కనుక ప్రణయ్ ఉంటే, ఆ ప్రణయ్ ఏమయ్యాడో ఆచూకీ తెలియకుంటే, తిరిగి వచ్చేదాకా ఎదురు చూడకుండా మీరు కుమారి ప్రేమగా ఎందుకు మారిపోతారు? నీ ఉద్దేశం? నాకెలాంటి ఉద్దేశాలు లేవండి. ప్రెస్ అడిగిన ప్రశ్నల కన్నా దారుణమైన ప్రశ్నలు నన్ను చుట్టుముడుతున్నాయి. వాటికి నా దగ్గర సమాధానం లేదు. మీ నుంచి ఏ సమాధానం రాదు. ఏంటో ప్రశ్నలు? జవాబు రాని ప్రశ్నలు. జవాబు లేని ప్రశ్నలు అంటూ ఈ లోకంలో ఉండవు. ఇంత ఆస్తి మీ పేరుని ఎందుకు పెడతాడు? రా, అది అడగాలనే బయలుదేరాను. అది కూడా నీ ఎదురుగానే అడిగి నిజం కక్కించాలని బయలుదేరాను. రా వెళ్దాం. నా ఎదురుగానా? ఏం చెప్తాడు? నిజం చెప్తాడా? అంటే నేను అబద్ధం చెప్తున్నాను అంటున్నావా? అసలే నిజాలు వద్దు, ఏ అబద్ధాలు వద్దు. నన్ను ఇలా వదిలేయండి. వదిలేయడానికా ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చింది? ఏం కాపాడుకుంటూ వచ్చారు? నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? నన్ను ఇలా వదిలేయండి అంటున్నాను. అయితే నన్ను దూరం చేసుకోవాలనుకుంటున్నావా? దూరంగా ఉండమని, దూరంగా ఉంటానని ఎప్పటి నుంచో అంటున్నాను. ఇప్పుడు ఏమంటున్నావో అది క్లియర్గా చెప్పు. ఆగు ప్రణయ్. ఏంటి జవాబు చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు? మీరెవరో నాకు తెలీదు. అతనెవరో మీకు తెలుసు. ఇక ఇందులో నేను చెప్పడానికే ఉంది.
తెలుసుకోవాల్సింది ఉంది. విన్నది చాలు. తెలుసుకోవాల్సింది ఉంది. తెలిసింది చాలు. నిజమేంటో నువ్వు తెలుసుకుని తీరాలి ప్రణయ్. అది మీ ఇద్దరి మధ్య గొడవ, మీరే తేల్చుకోవాలి. నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడ్రా? నువ్వు చెప్పిన చోటే బండి పక్కనే ఉన్నామక్క. సరే, దీన్ని తీసుకొస్తున్నాను. ఇది కిడ్నాప్ సీన్లో ఉండాలి. సీసీ కెమెరాల్లో మీ నంబర్ కనిపించకుండా ఉండాలి. సరే అక్క. ఇటెక్కడికి నవనీతం? అక్కడ షాప్ లో బిస్కెట్లు ఉంటాయిగా. ఇటైతే కూరలు కూడా ఉంటాయమ్మా. ఒకేసారి కొనేసుకొని తీసుకెళ్దామని. నువ్వు మంచిదానివేనా? ఏటమ్మా అట్ట అడిగావు? మా ప్రేమ కొత్త వాళ్ళు పిలిస్తే వెళ్ళకు అని చెప్పింది. చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తామని ఎవరైనా ఆశ పెడితే అస్సలు వెళ్ళొద్దు అని చెప్పింది. ఓ అంతేనా? కొత్తోళ్ళైతే వెళ్ళొద్దు. నేను కూడా వెళ్ళొద్దనే అంటాను. నేను పాతదాన్నే కదా. ఏం కాదు, రా బంగారం రా. ఇంకెంత దూరం నవనీత? ఇదిగో వచ్చేసామమ్మా. పద. రిషక్క, ఏంటి పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది కదమ్మా. ఆడెవడో పక్కింటి సచ్చినోడట. ఆడి ఎవ్వరం ఏమీ బాగలేదమ్మా. అందుకే ప్రేమమ్మ గారు ఒక్కటే ఎడుతున్నారు. చిన్న పాపకి అట్లాంటి తగాదాలు సెవెన పడకూడదు కదమ్మా. అందుకని బిస్కెట్లు కొనిస్తానని బయటికి తీసుకొచ్చానమ్మా. సరే, మంచి పని చేసావు. ఏం మంచి పనో ఏంటో, పిల్లని ఎత్తుకుపోతుందేమో అనే అనుమానంగా ఉంది త్రిషమ్మ. ఏట కూసా? నీ నోరు పడిపోను, నీ జుట్టు కాలిపోను, నీ మొహం మండిపోను. అద్దం పట్రారా. ఎవరిది పిల్లల్ని ఎత్తుకెళ్లే మొహమో చూసుకుందాం. పట్రారా. నెత్తిన పిట్టగోడు కట్టుకున్న గౌడు గేదెలా ఉంటావు. నువ్వు నన్నటవా? పుష్, చాలు ఆపు. ఏందమ్మా మూడు తిడుతున్నావు ఏంటి? మర్యాదగా మాట్లాడు. బైరాగి, రోడ్డు మీద ఏంటి రభసా? పద ముందు. ఈ బంగారాన్ని మనమే తీసుకెళ్దాం త్రిషమ్మ. తీసుకెళ్ళరా, తీసుకెళ్ళి. నన్నే అంత మాటటవా? నీ నాలుగు కోసి నక్కలకయ్యా. నిజమ్మడిపోను. ఏంటి బైరాగి, పని మనుషులతో ఏంటిది? అది పని మనిషిలా ఉందమ్మా, చూడు ఎలా తిప్పుకుంటూ నడుస్తుందో. అబ్బా, పద బైరాగి, పద బంగారం. ప్రేమా, వచ్చావా? సమ్మర్లోనే ఎంటర్ అయిపోయిన వింటర్ లాగా, కమ్సూన్ అని ఫోన్ కొడుతూ వచ్చేసిన మాన్సూన్ లాగా నా లైఫ్లోకి వచ్చేసావా? నేను పంపించిన గిఫ్ట్స్తో ఫిదా అయిపోయావా? ఆ ప్రణయ్ కన్నా నేనే బెటర్ అని నువ్వు ఫిక్స్ అయిపోయావా? ఆపో 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 ఆపో. ఏంటిది? ప్రేమ నగర్ లాగా, ప్రేమ మందిరం లాగా
ప్రేమాలయం. ప్రేమ పావురంలాగా, ప్రేమ తరంగంలాగా, ప్రేమాభిషేకంలాగా నేనిచ్చిన ప్రేమ కానుక. నేను అడిగానా నిన్ను? అడిగితేనే ఆమని వస్తుందా? అడిగితేనే కోయిల కూస్తుందా? అడిగితే చూపించేది ఆధార్ కార్డు. హార్ట్లో దాగి ఉన్న ప్రేమ కాదు ప్రేమ. నా ప్రేమకు గుర్తు ఈ ప్రేమాలయం. ఈ పిశాచాల నిలయం నాకు అక్కర్లేదు. పిశాచాల నిలయం కాదు ప్రేమ, సంగీత సామ్రాజ్యం, స్వర సంపదకు నిలయం. అది రికార్డింగ్ థియేటర్ ప్రేమ. అందులో నీ సమాధి కట్టుకో, నాకు అవసరం లేదు. అలా అంటే ఎలా? నేను అడిగానా నిన్ను? ఆస్తి కావాలని చెప్పానా? ఎందుకు ప్రెస్ వాళ్ల ముందు నా పరువు తీసావు? ఎందుకు ప్రణయ్ మనసులో అనుమానపు బీజం నాటావు? అయ్యో, నేను చాలా అమాయకుణ్ణి ప్రేమ. పాలలోని తెలుపు అదేదో సర్పుతో వచ్చిందంటే నమ్మేసేంత పిచ్చివాణ్ణి. నాటకాలు ఆడకో. కావాలనే నా మీద కుట్ర జరుపుతున్నావు నువ్వు. మర్యాదగా వచ్చి ప్రణయ్కి చెప్పు, ఇది నేను అడగకపోయినా నువ్వే రాసిచ్చావు అని చెప్పు. ప్రణయ్ అపార్థం చేసుకుంటున్నాడు నన్ను. అవునా? ప్రణయ్ నిన్ను అపార్థం చేసుకుంటున్నాడా? అయితే నేను నాటిన అనుమాన బీజం మొలకెత్తినట్టే. ఎందుకు మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావు? నువ్వు నాకు దక్కాలంటే ప్రణయ్ నీకు దూరం కావాలి కదా. నువ్వు జన్మంతా తపస్సు చేసినా నేను నీకు దక్కను. అయితే ఈ జన్మంతా మీ ఇద్దరిని కలవకుండా చేస్తాను. చంపేస్తా. నేను ప్రణయ్ విడిపోయే పరిస్థితే వస్తే నిన్ను చంపేసి జైలుకు వెళ్తాను గాని ప్రణయ్ నుంచి విడిపోయి ఒంటరిగా బ్రతకను. అసలు గతమే గుర్తులేనివాడు, నువ్వెవరో గుర్తుపట్టనివాడు ఎన్నడూ నిన్ను అర్థం చేసుకుంటాడు? వేస్ట్. రే, ఎప్పుడు గతం గుర్తొస్తుందో అప్పటిదాకా నేను సహనంతో ఎదురు చూస్తాను. నా భర్త ప్రేమ గెలుచుకుంటాను. ఆ బ్రెయిన్లెస్ ఫెలో నీకు భర్త ఏంటి? అగ్ని సాక్షిగా ప్రణయ్ నా మెడలో కట్టిన తాళి ఇది. ఈ తాళి కట్టినవాడే చచ్చేదాకా నా భర్త. మధ్యలో ఇలాంటి గిఫ్ట్లు ఆశలు చూపించే నీలాంటి వాళ్ళంతా నా కాలికి చెప్పుతో సమానం. వాడి దగ్గరే ఉంది ఆస్తుందా, ఐశ్వర్యం ఉందా, నాలాగా కీర్తి ప్రతిష్టలున్నాయా? ఏమీ లేని వాడి కోసం ఎందుకు వయసంతా వృధా చేసుకుంటావు? నా దగ్గరికి వచ్చాయి. ఇలాంటి ప్రేమ కానుకలెన్నో నీకు బహుమతిగా ఇస్తాను. నోర్మయ్, ఏరా, ఏమనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావు ఈ ప్రేమ అంటే? నీ ఆస్తి చూసి ప్రేమిస్తానని ఎలా అనుకుంటున్నావు? ఇంకా నా వెంట పడితే, ఇలాగే వేధిస్తే నాలో సహనం చచ్చిపోయిన రోజు, నా చేతిలో నువ్వు చచ్చిపోయే రోజు ఒకటే అవుతుంది. స్కౌండ్రల్. ఈ కానుక నీ బొంద మీదేసి కొట్టుకో. ప్రేమా, నువ్వు నా కాళ్ళ దగ్గరకు వచ్చేదాకా ఇలానే వేధిస్తూ ఉంటా. ప్రేమ మేడం, ప్రేమ మేడం, మేడం మీరు ఈ ఇంటికి ఎందుకు వచ్చారు మేడం? నీతో పంపించిన ప్రాపర్టీ పేపర్స్ తిరిగి వాడి మొహం మీద కొట్టేసొచ్చాను. మంచి పని చేశారు. కానీ ఇంకెప్పుడు మీరు వీడి ఇంటికి రాకండి మేడం. ఈ శాడిస్ట్ గాడు మిమ్మల్ని ప్రణయ్ సార్ని ఇడదీయాలని చూస్తున్నాడు. మీ మీద కావాలనే బురద చల్లాలని చూస్తున్నాడు. తెలుసు, వాడి గురించి నాకు పూర్తిగా అర్థమైపోయింది. మరి ఇంకా ఈ ఇంటి పక్కన ఎందుకుంటారు మేడం? ఈడు మిమ్మల్ని ప్రశాంతంగా బతకనీడు మేడం.
నిజంగా నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. అదేంటి మేడం, వీడు మా అమ్మని చంపేస్తానని బెదిరించి ఆ పేపర్స్ని మీ దగ్గరికి తీసుకెళ్ళి ప్రెస్ వాళ్ళ ముందు ఇమ్మన్నాడు. నేను ఇంత తప్పు చేసినా మీకు కోపం రాలేదా మేడం? అప్పుడు నేను నీ కళ్ళు చూశాను విజయ్. కన్నీళ్లతో ఇవ్వడం గమనించాను. అయినా వాడి సంగతి తెలుసు, నీ గురించి తెలుసు. థ్యాంక్స్ మేడం, అర్థం చేసుకున్నందుకు. వాడితో మాట్లాడటానికి వెళ్ళి వీడితో మంతనాలు జరుపుతుందేంటి? ఏం మాట్లాడుతుంది? నేను ఇంట్లో లేనప్పుడు వాడు నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంటే నువ్వు చాలాసార్లు అడ్డుపడ్డావని మా అమ్మ చెప్పింది. వాడి గురించి మీకు పూర్తిగా తెలియదు మేడం. ప్రణయ్ సార్కి మీ మీద అనుమానం వచ్చే ఉంటుంది కదా మేడం. ఏదైనా ఉంటే నాతో చెప్పండి మేడం. నువ్వు చాలాసార్లు నన్ను కాపాడుతూనే వస్తున్నావు. ఆ రోజు రికార్డింగ్ థియేటర్ దగ్గర కూడా చాలా హెల్ప్ చేశావు. ఇప్పుడే కాదు మేడం, ఎప్పుడు ఏం అవసరం వచ్చినా చెప్పండి మేడం. మీరు సార్ కలిసి తొందరగా వేరే చోటికి వెళ్ళిపోండి మేడం. ఎనీవే థ్యాంక్స్ విజయ్. తొందరగా వెళ్ళు. నాతో మాట్లాడడం చూశాడంటే నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు అనుకుంటాడు. అలాగే మేడం, ఉంటాను మేడం. ఏంటో డిస్టర్బ్డ్గా ఉన్నావు? అవును. అది చెప్పాలనే వచ్చావా? అవును. మరి చెప్పకుండా నాంచుతావేంటి? చెప్తే నువ్వు పట్టించుకో కదా. ముందే నువ్వు డిసైడ్ అయిపోతే ఎలా? ఇప్పుడు రోడ్ నెంబర్ 36లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఎంత ఉంటుంది? 2000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. నేను అడిగింది కొలత కాదు, రేటు. ఎందుకు? నువ్వు కొనడానికా నేను కొనడానికా? ముందు దాని రేట్ ఎంత ఉంటుందో చెప్పు. ఏమో 2 కోట్ల దాకా ఉండొచ్చు. అంత కాస్ట్లీ ఇల్లు కొని నీకు నేను గిఫ్ట్గా ఇచ్చాను అనుకో, నువ్వేమనుకుంటావు? మా ప్రణయ్ బంగారానికి నా మీద కొండంత ప్రేమ ఉంది అనుకుంటాను. అయితే కళయరాజా కూడా ప్రేమ మీద కొండంత ప్రేమ ఉన్నట్టేగా? ఏంటి? ఎస్, కళయరాజా ప్రేమకి రోడ్ నెంబర్ 36లో అలాంటి ఇల్లే కొని గిఫ్ట్గా ఇచ్చాడు. దానికి ప్రేమాలయం అని పేరు పెట్టాడు. స్టూడియోగా మార్చాడు. ఆ స్టూడియో ఇప్పుడు ప్రేమ పేరు మీద ఉంది. ఆర్ యు సీరియస్? కారణం లేకుండా ఒకరి గురించి తప్పుగా మాట్లాడే మనిషిని కాదు నేను. ప్రేమ ప్రాపర్టీ తీసుకుందా? నాకు ఆ నాటకాలేం అర్థం కావట్లేదు. నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉంది. నాకు అంతకంటే కన్ఫ్యూజన్గా ఉంది. వాళ్ళ మధ్య ఏమీ లేదంటావు నువ్వు. ప్రేమ చాలా మంచిది అని, అంతకుముందు పరిచయం లేకపోయినా చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంటావు. ఇప్పుడు చెప్పు, ఏమీ లేకుండానే అంత పెద్ద ప్రాపర్టీ రాసిస్తాడా? నువ్వు ప్రేమని అనుమానిస్తున్నావా? ఇది అనుమానం కాదు. మరి దీనికేం పేరు పెడతావు? ఎందుకు ఆ మనిషి అంత ప్రాపర్టీ ప్రేమ పేరు మీద రాస్తాడు? నువ్వేమనుకున్నావు? ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరైనా వేరే, నువ్వు వేరే. నేను నింద వేయట్లేదు. నా కళ్ళ ముందు జరిగే నిజాన్ని నీతో చెప్తున్నాను. కళ్ళ ముందు జరిగేవన్నీ నిజాలు కావు ప్రణయ్. అందుకే నీతో చెప్పకూడదు అనుకున్నాను. నువ్వు నాకు చాలా తక్కువ కనిపిస్తున్నావు ప్రణయ్. నన్ను గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయకు మహాలక్ష్మి. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పలేదు. చూసింది చూసినట్టు చెప్పావు. రెండింటికి తేడా ఉంది. అసలు జరిగింది జరిగినట్టు తెలుసుకోవాలంటే నేను ప్రేమతో మాట్లాడాలి. మాట్లాడు. నేను అబద్ధం చెప్పాను, నిజం చెప్పాను నీకే తెలుస్తుంది. సరే సరే, తొందరపడి నువ్వు ప్రేమ దగ్గర నోరు జారకు. పద.
కాగితాల ఖరీదు ఎంత ఉంటుందో నీకు తెలుసు అనుకుంటాను. నిజంగా మీ జీవితంలో కనుక ప్రణయ్ ఉంటే, ఆ ప్రణయ్ ఏమయ్యాడో ఆచూకీ తెలియకుంటే, తిరిగి వచ్చేదాకా ఎదురు చూడకుండా మీరు కుమారి ప్రేమగా ఎందుకు మారిపోతారు? ప్రేమ, ఏమైంది? వాడు ఆగడాలు ఎక్కువయ్యాయమ్మా. ఆ కలైరాజా మాకెవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు.